Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నిన్న డీసీ వర్సెస్ జీటీ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగినటువంటి ఈ పోరులో చివరిగా జీటీ విజయం సాధించింది. అయితే డేవిడ్ మిల్లర్ ఒక పరుగు తీయకపోవడం కారణంగా ఈ ఓటమి లభించింది వారికి. దీంతో ఇప్పుడు ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. డేవిడ్ మిల్లర్ అంటే ఈ పేరు వింటేనే హెట్టింగ్ పెట్టినటువంటి పేరు. ఎన్నో అసాధ్యం అనుకున్నటువంటి మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించడంలో మిల్లర్కు ప్రత్యేకమైనటువంటి పేరుంది. మ్యాచ్ విన్నింగ్ కిల్లర్గా పిలుస్తారు తనని. అలాంటి మిల్లర్ పైన ఢిల్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పలేదు, కానీ మిల్లర్ అలా చేయడం కూడా తప్పలేదు. ఇంతకు మిల్లర్ ఏం చేశాడు, ఎందుకు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న గుజరాత్తో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఓ దశలో ఢిల్లీ విజయం దాదాపు ఖాయమనుకున్నటువంటి తరుణంలో గుజరాత్ లీడ్లోకి వచ్చింది. మరోసారి గుజరాత్ విజయం పక్కా అనుకున్న టైంలో ఢిల్లీ పుంజుకుంది. ఇలా చివరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే ఒకానొక దశలో చేజారిపోయిందనుకున్న మ్యాచ్ను మిల్లర్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఢిల్లీ వైపు తిప్పాడు. కానీ ఇక్కడ అతను చేసిన ఒక చిన్న పొరపాటు అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. ఇప్పుడు చివరి 2 బంతులకు 2 పరుగులు చేయాలి, చేతిలో 2 వికెట్లు ఉన్నాయి, అటు బ్యాటింగ్ చేస్తుంది మిల్లర్. దీంతో ఢిల్లీ విజయం ఖాయమని ఢిల్లీ శిబిరంలో సంబరాలు కూడా మొదలయ్యాయి. అటువైపు చివరి ఓవర్లో 5వ బంతిని వేయడానికి ప్రసిద్ధ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. బౌల్ వచ్చినటువంటి నేరుగా మిల్లర్ బ్యాట్కి తగిలింది. దీంతో సింగిల్ తీసే అవకాశం వచ్చిన మిల్లర్ అక్కడ సింగిల్ తీయలేదు 5వ బంతికి. మిల్లర్ అప్పుడే ఆ పరుగు తీసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది, కానీ మిల్లర్ అలా చేయలేదు. దానికి కారణం చివరి బంతి ఉంది. ఆ చివరి బంతిలో ఒక పరుగు చేయాల్సిన టైంలో కుల్దీప్ పరుగు తీయకపోతే చేతికి మ్యాచ్ ఓడిపోతుందనేటువంటి కారణంతో మిల్లర్ స్ట్రైకింగ్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ మిల్లర్ తప్పులు కాలేసినట్టుగా కనిపిస్తుంది. చివరి బంతికి విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ను ముగించేయాలనుకున్నటువంటి మిల్లర్కు లాస్ట్ బంతిలో షాక్ తగిలింది. ప్రసిద్ధ చివరి బంతి డాట్ వేశాడు. అయితే అప్పటికే బౌలర్ ఎండ్లో ఉన్న కుల్దీప్ పరుగు కోసం వెళ్లేలోపు కీపర్ త్రో విసరడంతో కుల్దీప్ రన్అట్ అయ్యాడు. దీంతో ఈజీగా గెలవలసినటువంటి మ్యాచ్ను ఢిల్లీ కోల్పోయింది. ఇదే ఢిల్లీ ఫ్యాన్స్కి ఇప్పుడు ఆగ్రహం తెప్పిస్తుంది. మిల్లర్ ఆ ఒక్క పరుగు తీసి ఉంటే గెలుపు సంగతి సరికదా, కనీసం డ్రా అయినా అయ్యేది కదా అంటూ కోపంతో రగిలిపోతున్నారు. ఎందుకు మిల్లర్ ఇలా చేశావంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ఏదేమైనా కూడా ఆటలో ఇలాంటివన్నీ సహజం, కానీ అక్కడ ఢిల్లీ అభిమానులు మాత్రం చేతికొచ్చిన మ్యాచ్ని పోగొట్టేయడానికి కారణం ఏంటో కూడా మిల్లర్ పైన ఇప్పుడు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా అసలు మిల్లర్ అక్కడి వరకు తీసుకురావడంలో కూడా మిల్లరే కారణం. లేకుంటే మిల్లర్ ఎప్పుడో అవుట్ అయితే అసలు 1 సైడ్ మ్యాచ్ అయిపోయేది, ఎప్పుడో ఇంత దూరం కూడా రాకపోయేది. కానీ ఒంటి చేత్తో మిల్లరే ఇంత దూరం తీసుకువచ్చి చివరి క్లైమాక్స్లో చిన్న పొరపాటు వల్ల ఆ మ్యాచ్ చేజారిపోవడంతో మిల్లర్ని సరే అడివరకైనా తీసుకువచ్చాడని అభినందించే వాళ్ళు ఉన్నారు. ఆ లాస్ట్లో చిన్న తప్పు చేసి మ్యాచ్ను పొడగొట్టామంటూ విమర్శించేవారు కూడా ఏర్పడ్డారు. ఏదేమైనా కూడా మ్యాచ్లు ఇలాంటివన్నీ కూడా సహజం కాబట్టి అభిమానులు కూడా వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటూ కూడా క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు.